తిరుమల పరకామణి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిఐడి. ఈ కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని ప్రశ్నించింది. ధర్మారెడ్డిని 5 గంటల పాటు విచారించారు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్. ఏపీలో కలకలం రేపిన తిరుమల పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిఐడి విచారించింది. విజయవాడ సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరైన ధర్మారెడ్డిని సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ 5 గంటల పాటు ప్రశ్నించారు. ఇదే కేసులో ఇప్పటికే పలువురు టీటీడీ అధికారులతో పాటు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని కూడా విచారించారు. ఆ తర్వాత ధర్మారెడ్డిని విచారణకు పిలిచారు. పరకామణి చోరీ కేసులో ఎవరెవరికి హస్తం ఉంది, నిందితుడు రవికుమార్ వెనుక ఎవరున్నారు, దోచిన సొమ్ములో ఎవరికెంత భాగం అందింది అని ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. పరకామణి చోరీ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు రవిశంకర్ అయ్యన్నార్. ఇప్పటికే సిఐడి టీం తిరుమల, తిరుపతిలో పర్యటించి కీలక వివరాలు సేకరించింది. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ దర్యాప్తు బృందం పలువురిని విచారించింది. డిసెంబర్ 2 లోపు కేసుకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విచారణను ముమ్మరం చేశారు. అయితే సిఐడి విచారణకు వస్తూ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు గురవడంతో ఈ కేసు దర్యాప్తు వారం రోజుల పాటు మందగించింది. 2023లో పరకామణిలో కరెన్సీని లెక్కిస్తూ $900 చోరీ చేసిన రవికుమార్పై ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ మరణించడం కలకలం రేపింది.